హాయ్ అండి. దిస్ ఈస్ డాక్టర్ మాధవి లత. ఈరోజు మా ఈ పేషెంట్ తిన పేరు శిల్ప. తినేంటంటే అరౌండ్ 35-36 ఇయర్స్, ఇద్దరు పిల్లలు. నార్మల్ డెలివరీస్ అయిపోయింది, ట్యూబెక్టమైజ్డ్. తను ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది అనమాట. ఏంటి నీ ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ అంటే పీరియడ్స్ అంతా రెగ్యులర్, వైట్ డిశ్చార్జ్ నా కంప్లైంట్. ఎలా అవుతుంది అంటే అవుతూనే ఉంటుంది, నాకు వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. దాంతో నేను బక్కగా అయిపోతున్నాను, నాకు దానివల్లే నడుము నొప్పి వస్తుంది, నాకు స్కానింగ్ చేయండి అంటది. సరే స్కానింగ్ చేస్తాంలే, ఒకసారి చూద్దాము, లోపల చెకప్ కూడా చేద్దామంటే లేదు లేదు నాకు స్కానింగ్లోనే బాగుందా లేదా చెప్పండి అంటది. సరే ఫస్ట్ స్కానింగ్ చేసాం తనకి. మంచిగా యూట్రస్ పైన అంతా నార్మల్ ఉంది, మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మరి ఇంటర్నల్ చెకప్ చేద్దాము అంటే ఆహా అని ఒప్పుకోదు. వైట్ డిశ్చార్జ్ తోనే బక్కగా అవుతున్నాను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే తను ఒప్పుకోవట్లేదు. అసలు నిజంగా వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది, ఎప్పుడు భయపడాలి అని చెప్పే దాని గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా కొంతమంది లేడీస్కి అవుతూనే ఉంటుంది, నార్మల్గా కొంతమంది కాదు. అది ఎలా అంటే పీరియడ్స్ అయిన తర్వాత ఎగ్ రిలీజ్ టైంలో మధ్యలో ఆ 10th to 16th డే మధ్యలో అవుతుంది. అప్పుడు కొంచెం థిన్ స్ట్రెచ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మళ్ళీ పీరియడ్స్ వచ్చే ముందర 1 వీక్ ముందు కూడా కొంచెం థిక్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇది కామన్ అనమాట, ఎందుకంటే సర్వైకల్ గ్లాండ్స్, వెజైనల్ గ్లాండ్స్ ఇంటర్ కోర్స్ అప్పుడు రిలీజ్ అయ్యేది, హార్మోన్స్ వల్ల కొద్దిగా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా అవుతుంది. మనం ఎప్పుడు భయపడాలి వైట్ డిశ్చార్జ్ అంటే ఇచ్చింగ్ ఉన్నా, ఫౌల్ స్మెల్లింగ్ ఉన్నా, వెజైనల్ బర్నింగ్ ఉన్నా, అంటే మరీ ఎక్సెసివ్గా సర్వైకల్ లికోరియా అంటాము, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఎక్సెసివ్గా అవుతుంది అంటే ప్యాడ్ పెట్టుకోవాల్సినంత ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు ఆ వైట్ డిశ్చార్జ్ గురించి వరీ అవ్వాలి. అది పోవడం వల్ల బక్కగా అవడం అంటూ ఏమీ ఉండదు. కొంచెం ఎక్సెస్గా అవుతుంది, నేను దాని నుంచే వెయిట్ లాస్ అవుతున్నా అంటే అది క్రానిక్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్ వాటిలో అవుతుంది, కానీ అంత ఫ్రీక్వెంట్గా అయితే అవ్వదు. మీరు మంచి ఫుడ్ తీసుకొని మంచిగా హెల్దీగా మెయింటైన్ చేస్తే అది ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ బ్యాక్ పెయిన్ అనేది కూడా అంటే మైల్డ్లీ ఉంటుంది, కానీ కంప్లీట్గా ఈ వైట్ డిశ్చార్జ్ వల్లే కాదు, నార్మల్ వైట్ డిశ్చార్జ్ వల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఊరికే వైట్ డిశ్చార్జ్ వల్ల స్కానింగ్ చేస్తున్నామంటే స్కానింగ్లో యూట్రస్ అంతా నార్మల్గానే ఉంది కదా ఇప్పుడు తినకి. మనకి అలా అయ్యేటప్పుడు చేసుకోవాల్సిన చెకప్ ఏంటంటే ఇంటర్నల్ చెకప్, స్పెక్యులం చెకప్ అని చేస్తారు గైనకాలజిస్ట్. స్పెక్యులం చెకప్ చేసి రిపీటెడ్గా పాప్స్మియర్స్ అనేది చేసుకుంటే అప్పుడు సర్వైకల్ ప్రాబ్లమ్స్ అవన్నీ మనం అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఓన్లీ స్కాన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ దీస్ కేసెస్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.